జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు. సాయంత్రం జరగనున్న ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. అలాగే ఈ నెల 9న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు పవన్ ఆహ్వానించబోతున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. చంద్రబాబు పవన్ ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు. సాయంత్రం జరగనున్న ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు పవన్ పాల్గొనబోతున్నారు. అలాగే ఈ నెల 9న జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలని బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు పవన్ ఆహ్వానించనున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. వారి పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైతు మాదిరి మొత్తం మీద ఎన్డీఏ కూటమి అటు ఏపీలో అలాగే కేంద్రంలో కూడా అధికారాన్ని దక్కించుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతుంది. ఎస్పెషల్లీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలను కూడా ఈ కీలక భేటీలో హాజరవుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన పాల్గొంటున్నాయి. ఇందుకోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం జరగబోతుంది. ఇందులో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్పెషల్లీ ఈ రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే కీలకంగా మారినటువంటి నితీష్ కుమార్ సహా ఇతర ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు చర్చించేటువంటి అవకాశాలు. మరోపక్క ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. అలాగే సమావేశం అనంతరం అంటే 4 గంటలకు ఎన్డీఏ సమావేశం అవుతుంది. సమావేశం ముగిసిన అనంతరం ఆయన 6 గంటలకు తిరిగి ప్రయాణం అయ్యేటువంటి అవకాశాలు. మరొక సాయంత్రం ఢిల్లీలో మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించుకోవడంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం తప్పనిసరిగా మారింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ అలాగే బీహార్ నుంచి చంద్రబాబు అలాగే నితీష్ కుమార్ మద్దతు బీజేపీకి చాలా అవసరం అవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగేటటువంటి బీజేపీలో వీళ్ళిద్దరు కూడా పాల్గొన్న ఆసక్తిగా మారింది. మరొక ఏపీలో కూటమికి చెందిన 21 లోక్సభ సీట్లు కూడా బీజేపీకి కీలకంగా మారేటటువంటి అవకాశాలు ఉండడంతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మరోపక్క ఆ ఎన్డీఏ సమావేశాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అనేక స్థానాలను క్లీన్ స్వీప్ చేసినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 9వ తేదీన అమరావతి రాజధాని ప్రాంతంలో ఉదయం 11:53 ఆయన పదవీ ప్రమాణం చేస్తారని చెప్పేసి ఇప్పటికే టీడీపీ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క 12వ తేదీన కూడా ఆ ముహూర్తం బాగుంది అని చెప్పేసి పండితులు చెప్పినప్పుడు కూడా చాలా ఆలస్యమైనటువంటి అవకాశం ఏంటంటే ఈ నెల 9వ తేదీ కూడా 11:53 ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్డీఏ పాలక భాగస్వామ్య పక్షాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతల్ని ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానిస్తారని చెప్పి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఫలితాల నేపథ్యంలో మరోపక్క ఆ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ అలాగే జనసేన ఈ రెండు కూడా ఈసారి కేంద్రంలో కూడా చర్చలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని మీద కీలక చర్చలు జరిగాయి. రాజా, ప్రధాని మోదీ కావచ్చు అలాగే అమిత్ షాతో పాటు ఎవరెవరు బీజేపీ అగ్రనేతలను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు?
ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున మెజారిటీ సాధించినటువంటి ఎన్డీఏ కూటమి అంటే 164 అసెంబ్లీ స్థానాలకు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ జరిగేటటువంటి ప్రమాణ స్వీకారానికి మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే హోంమంత్రిగా ఉన్నటువంటి అంటే అమిత్ షాతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి చాలా మంది అగ్రనేతలు మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నటువంటి నితీష్ కుమార్ అలాగే మరికొంతమంది కూడా ఈ కార్యక్రమానికి ఆయన ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నెల 9వ తేదీన జరిగేటటువంటి ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల్లోని అగ్ర నేతలంతా కూడా హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నేతలు నితిన్ గడ్కరీ కావచ్చు, అంతేకాకుండా నడ్డాతో పాటు అమిత్ షా కూడా కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి కేంద్రంలో ఎన్డీఏకి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో అందులో చంద్రబాబు కూడా ఎన్డీఏకి కీలకంగా మారినటువంటి వ్యక్తిగా అయినటువంటి నేపథ్యంలో సో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నేతలు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడేటువంటి ప్రభుత్వంలో ఎస్పెషల్లీ మంత్రివర్గానికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ కావచ్చు, అంతేకాకుండా ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి అనేటువంటి అంశం కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ అలాగే జనసేన టీడీపీ మూడు పార్టీలు కూడా వాళ్ళ ఢిల్లీలో దీని మీద కూడా చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే కేంద్రంలో ఏర్పడేటటువంటి ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎంతమందిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలి, అందులో ఏ పార్టీకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనేటటువంటి అంశాల గత కూడా చర్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.